ఇక విజయవాడలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. బాణుడు ప్రతాపం క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. గత 3 రోజుల నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు విజయవాడలో నమోదవుతా ఉన్నాయి. దీంతో ప్రజలు 11 గంటల నుంచే బయటికి రావాలంటే భయపడతా ఉన్న పరిస్థితి. ఇక ప్రస్తుతం మనం విజయవాడ బస్టాండ్ వైపు వెళ్లే ప్రధానమైన రహదారిలో ఉన్నాము. రోజు కూడా ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఇటు బెంచ్ సర్కిల్, పడమట, అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బస్టాండ్కి వెళ్ళాలంటే ఇదే ప్రధాన మార్గం. ఈ మార్గం కూడా ఇవాళ మధ్యాహ్నం పూట పూర్తిగా నిర్మానుష్యంగా మారుతా ఉన్న పరిస్థితి. ఎండలు తట్టుకోలేక చాలామంది కూడా సాయంత్రం 5 గంటల తర్వాత ప్రయాణాలు పెట్టుకున్నారు. ఉదయం 11 గంటలకే ఎండలకు పరిమితం ఉన్న పరిస్థితి. ప్రభుత్వం కూడా ఇదే విధంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా స్పష్టం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈసారి ఈ గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ సీజన్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాదాపు కొన్ని చోట్ల అర్ధ సెంచరీ అంటే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి కూడా హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడ సమ్మర్లో బ్లేజ్వాడగా, బెదవాడగా ప్రత్యేకంగా పేరు కూడా ఉంది. ఈ నేపథ్యం ఎందుకంటే ఇక్కడ ఎండతో పాటు ఒక్క ఎక్కువగా ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి ఆ ఎండ ప్రభావం చాలా తీవ్రంగా అనిపిస్తుంది. ఆ బళ్ళ మీద వెళ్తున్నప్పటికీ కూడా చెమటలు పడుతూ ఒక్కపోతతో ప్రజలైతే అల్లాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వం కూడా ఈసారి ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడకూడదంటూ ఎక్కడ విద్యుత్ కోతలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రజలు కూడా ఒక విధంగా ప్రభుత్వ పనితీరుని అభినందిస్తూ ఉన్న పరిస్థితి. గతంలో ఎప్పుడు ఎండాకాలం వచ్చినప్పటికీ కూడా వెంటనే ఈ మధ్యాహ్నం కావచ్చు, రాత్రిపూట కావచ్చు, ఒక్కపోత కరెంటు విద్యుత్ కోతల కారణంగా ఒక్కపోతతో అల్లాడాల్సిన ఆ పరిస్థితి ఉండేది. అయితే ఈసారి అటువంటి ఒక్కపోతలకు ఆస్కారం లేకుండా ఎక్కడ కరెంటు విద్యుత్ కోతలు లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ అందిస్తుంది. దీంతో ప్రజలు ఈ ఇబ్బందులు కొంతవరకైనా ఉపశమనం పొందుతా ఉన్న పరిస్థితి. దీంతో ఎప్పుడు ఎవరు వడదెబ్బతో వచ్చినప్పటికీ వెంటనే సత్వరమైన సకాలంలో వారికి వైద్య చికిత్స అందించే విధంగా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో పాటు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని, వారికి అవసరమైన మందుల్ని, ఓఆర్ఎస్ ప్యాకెట్ని కూడా సిద్ధం చేసినట్టు కూడా ప్రకటించారు. ఇక ప్రజలు కూడా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగానే బయటికి రావాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. మరో 4 రోజుల పాటు ఇదే విధంగా అన్ని రకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. సురేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.